నువ్వుంటే నా చేతిగా పార్ట్ 5. విక్రమ్ చెప్పిన మాట విన్న వెంటనే ఇంట్లో నిశ్శబ్దం నెలకొంటుంది. సీత అయితే రాఘవ అతను నన్ను ఎందుకు కోరుకుంటున్నాడు? ఆ మాటకు రాఘవ కోపంతో ఫోన్ గట్టిగా పట్టుకుంటాడు. రాఘవ ఫోన్లో, విక్రమ్ నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? సీతను నీ దగ్గర పంపిస్తానన్నా? విక్రమ్ నవ్వుతూ మాట్లాడతాడు. రాఘవ, నేను సరదాగా చెప్పడం లేదు. ఆ డాక్యుమెంట్స్ మీకు చాలా అవసరం. రాఘవ, నీకేం కావాలి విక్రమ్ అని అడుగుతాడు. రేపు రాత్రి పాత గోదాం దగ్గరకు సీతను ఒంటరిగా పంపించు. అప్పుడే డాక్యుమెంట్లు మీకు తిరిగి వస్తాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంట్లో అందరూ టెన్షన్లో ఉంటారు. సీత తండ్రి, ఇది చాలా ప్రమాదకరం, మనం పోలీసులకి చెప్పాలి అని అంటాడు. అప్పుడే రాఘవైతే ఇక సీత కాసేపు మౌనంగా ఉంటుంది. తర్వాత నెమ్మదిగా మాట్లాడుతుంది. నేను వెళ్తాను అని సీత అనేసరికి అందరూ ఆ మాట వినగానే షాక్ అవుతారు. అప్పుడు రాఘవ అయితే, సీత ఏమంటున్నావు? అది చాలా ప్రమాదం అని అంటే, అప్పుడు సీత అయితే, రాఘవ అతను నన్ను కావాలని ఎలా చేస్తున్నాడు? నేను వెళ్ళకపోతే ఈ సమస్య ఇంకా పెరుగుతుంది. దాంతో రాఘవ తల ఊపుతాడు. ఇక రాఘవ అయితే, నిన్ను ఒంటరిగా నేను ఎప్పుడు పంపించను. ఇదే సమయంలో పోలీస్ ఆఫీసర్ అయితే అక్కడికి వస్తాడు. ఇక పోలీస్ ఆఫీసర్ అయితే, మన దగ్గర ఒక ప్లాన్ ఉంది. సీత అక్కడికి వెళుతుంది, కానీ మేము దూరం నుండి గమనిస్తాం. సీత కొంచెం ధైర్యంగా ఆ మాటకు తల ఊపింది. అప్పుడు సీత అయితే, సరే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది. అంతలోనే బయట చీకటైతే వచ్చేస్తుంది. రాత్రి పాత గోదాం దగ్గరకు సీత నెమ్మదిగా అక్కడికైతే వెళ్తూ ఉంటుంది. గాలి బలంగా వీస్తూ ఉంటుంది. చుట్టూ కూడా ఎవరూ కనిపించటం లేదు. అప్పుడే చీకటి నుండి విక్రమ్ బయటికి వస్తూ ఉంటాడు. విక్రమ్ నవ్వుతూ, నువ్వు నిజంగా వచ్చావు సీత, నీకు చాలా ధైర్యంగా ఉంది అని అంటాడు. సీత ధైర్యంగా నిలబడుతుంది. అప్పుడు సీత అయితే, డాక్యుమెంట్లు ఇవ్వు విక్రమ్ అని అంటాడు. ఆ మాటకు విక్రమ్ అయితే నవ్వుతూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ అయితే, అంత త్వరగా కాదు, అసలు నిజం ఇంకా చెప్పలేదు. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆ మాటకు. ఏమిటి నిజం? విక్రమ్ నెమ్మదిగా చెప్తాడు, నీ తండ్రి గురించి అని. సీత ఈసారి విక్రమ్ చెప్పిన మాటకు పూర్తిగా షాక్ అవుతుంది. నీ తండ్రి గురించి నీకు తెలిసింది అంతా నిజం కాదు. అదే సమయంలో దూరంగా దాక్కున్న రాఘవ పోలీసులు ఆ మాట విని షాక్ అవుతారు. పాత గోదాం దగ్గర గాలి బలంగా వీచుతుంది. చీకటిలో సీత విక్రమ్ ఇద్దరు ఎదురెదురుగా నిలబడుతూ ఉంటారు. సీత, విక్రమ్ నువ్వు ఇప్పుడు చెప్పిన మాట ఏమిటి? నా తండ్రి గురించి నిజం కాదంటావేంటి? విక్రమ్ నెమ్మదిగా ఆ మాటకు నవ్వుతాడు. విక్రమ్ అప్పుడు మాట్లాడుతూ, అవును సీత, నీకు చెప్పిన కథలు సగం మాత్రమే నిజం. దూరంగా దాక్కున్న రాఘవ మరియు పోలీసులు ఆ మాటలు కూడా వింటూ ఉంటారు. సీత అప్పుడు అయితే అసలు నిజం ఏంటి? విక్రమ్ కాస్త దగ్గరికి వచ్చి చెప్తాడు. నీ తండ్రి నిన్ను కోల్పోలేదు అని చెప్తూ ఉంటాడు. ఆయన నిన్ను దూరం చేసుకున్నాడు అని చెప్తాడు. ఆ మాటకి ఈసారి విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, దూరం చేసుకున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. అది అసంభవం, నా తండ్రి నన్ను ఎందుకు వదిలేస్తాడు? విక్రమ్ నవ్వుతూ ఒక ఫైల్ తీసి తన ముందైతే పెడుతూ ఉంటాడు. ఇదిగో చూడు, నీకు అంతా అనుమానంగా ఉంటే ఇందులో నీ గతానికి సంబంధించిన అసలు రహస్యం ఉంది. అప్పుడే రాఘవ కోపంగా బయటికి వస్తాడు. అప్పుడు రాఘవ అయితే, చాలు విక్రమ్, నీ అబద్ధాలు ఆపు. విక్రమ్ ఆశ్చర్యపోతాడు. విక్రమ్ అప్పుడు రాఘవ్ వైపు చూస్తే, అంటే మీరందరూ కూడా ఇక్కడే ఉన్నారా అని అంటాడు. అప్పుడే పోలీసులు కూడా బయటికి వస్తారు. అక్కడున్న పోలీస్ అయితే వచ్చి, విక్రమ్ నువ్వు అరెస్ట్ చేస్తున్నాను అని అంటాడు. సరే విక్రమ్ ఒక్కసారిగా భయపడతాడు, కానీ వెంటనే నవ్వుతూ ఉంటాడు. విక్రమ్, సరే నన్ను అరెస్ట్ చేయండి అని చెప్తూ ఉంటాడు. కానీ ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి. అందరూ ఆ మాటకు అతని వైపు చూస్తారు. విక్రమ్ అయితే అప్పుడే, సీత జీవితంలో ఉన్న నిజం ఇంకా బయటపడలేదు. అతను చెప్పి ఆ ఫైల్ నేల మీద పడేస్తాడు. పోలీసులు విక్రమ్ను తీసుకుని వెళ్తారు. సీత నెమ్మదిగా ఆ ఫైల్ అయితే తీసుకుంటుంది. అందులో ఒక పాత లేఖ అయితే ఉంది. ఆ లేఖ చదవగానే సీత కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేస్తూ ఉంటాయి. రాఘవ, ఏమైంది సీత అని అడగడానే సీత అప్పుడు నెమ్మదిగా అసలు విషయం చెప్తుంది. ఇక సీత అయితే, ఈ లేఖ నా తల్లి రాసింది. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. అప్పుడు సీత చదువుతూ ఉంటుంది. ఈ లేఖలో ఒక పెద్ద రహస్యం ఉంది. పాత గోదాం దగ్గర జరిగిన సంఘటన తర్వాత అందరూ ఇంటికి వస్తారు. సీత చేతిలో ఇంకా పాత లేఖ ఉంది. ఆమె చేతులు కొంచెం వణుకుతూ ఉన్నాయి. రాఘవ
అని పిలుస్తూ ఉంటాడు. సీత ఆ లేఖలో ఏముంది అని అడుగుతాడు. సీత నెమ్మదిగా లేఖ తెరిచి చదవడం ప్రారంభిస్తుంది. సీత లేఖ చదువుతూ ఉంటుంది. నా ప్రియమైన కూతురు సీత, నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేను నీతో ఉండకపోవచ్చు. అందరూ నిశ్శబ్దంగా వింటున్నారు. సీత కన్నీళ్లతో, నిన్ను నేను దూరం పెట్టలేదు. నీ ప్రాణానికి ప్రమాదం ఉందని నిన్ను రక్షించడానికి ఇలా చేయాల్సి వచ్చింది. రాఘవ ఆ మాటకు ఆశ్చర్యంగా చూశాడు. రాఘవ అంటే అని అడిగేసరికి సీత మళ్ళీ చదవడం మొదలు పెడుతుంది. సీత, నీ తండ్రి వ్యాపారంలో చాలా శత్రువులు ఉన్నారు. వాళ్ళు మన కుటుంబాన్ని నాశనం చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. అందుకే నిన్ను ఒక మంచి కుటుంబం దగ్గర పెంచాలని నేను నిర్ణయం తీసుకున్నాను. సీత తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి ఆ మాటకు. సీత తండ్రి, నీ తల్లి చెప్పింది నిజమే. నీ భద్రత కోసం మేము నిన్ను దూరం పెట్టాల్సి వచ్చింది అని చెప్తాడు. సీత కళ్ళలో బాధ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సీత అయితే, అంటే మీరు నన్ను వదిలేసింది ప్రేమతోనేనా అని అడుగుతుంది. సీత తండ్రి, అవును, ఇది మా జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం. రాఘవ సీత చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఆ మాటకు. అప్పుడు రాఘవ అయితే, ఇప్పటికైనా నిజం తెలిసింది కదా సీత. అంతలో సీత లేఖ చివరి భాగం చదివింది. సీత ఆశ్చర్యంగా ఆ భాగం చదవగానే తన కళ్ళు పెద్దవయ్యాయి. ఈ లేఖలో ఇంకొక విషయం ఉంది. అందరూ ఆసక్తిగా చూశారు ఆ మాటకు. సీత ఇంకా ఏం చెప్తుందా అని. మన కుటుంబానికి నాశనం చేయాలని చూసిన వ్యక్తి ఇంకా బయటే ఉన్నాడు అని అమ్మ రాసింది. రాఘవ ఒక్కసారిగా టెన్షన్ అయ్యాడు. అంటే అని అడుగుతూ ఉంటాడు రాఘవ. అంటే ఇంకా ప్రమాదం మనకి ముగియలేదా అని అంటాడు. అప్పుడే ఇంటి బయట ఒక అనుమానాస్పద వ్యక్తి కిటికీ దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అతను ముఖం స్పష్టంగా కనిపించదు. అతను నెమ్మదిగా ఫోన్లో చెప్తూ ఉంటాడు. అనుమానాస్పద వ్యక్తి, సీత గురించి నిజం వాళ్ళకు తెలిసిపోయింది అని, ఇప్పుడు మనం త్వరగా పని చేయాలి అని. రాత్రి ఇద్దరు ఇక ఇంట్లో అందరూ సీత లేఖ గురించి ఆలోచిస్తూ ఉంటారు. బయట వర్షం పడుతుంది. కిటికీ దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ వ్యక్తి అయితే, సీత గురించి నిజం వాళ్ళకు తెలిసిపోయింది, ఇక ఆలస్యం చేయలేం. ఫోన్లో మరొక వ్యక్తి గంభీరంగా మాట్లాడతాడు. ఫోన్ వాయిస్, అవసరమైతే నేనే స్వయంగా వస్తాను అంతే. కార్ డోర్ మూసుకున్న శబ్దం వినిపిస్తుంది. అది ఒక పెద్ద ఆఫీసు. ఆ గదిలో కూర్చొని ఒక శక్తివంతమైన వ్యక్తి అందులో కూర్చొని ఉంటాడు. అతని మహేంద్ర వర్మ, కొత్త విలన్, పేపర్వేత్త, కానీ చాలా క్రూరమైన వ్యక్తి. అతను టేబుల్పై ఉన్న సీత చిన్నప్పుడు ఫోటో చూస్తూ నవ్వుతూ ఉంటాడు. మహేంద్ర వర్మ చాలా సంవత్సరాల తర్వాత ఈ ఆట మళ్ళీ మొదలవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ ఫోటోల వైపే చూస్తూ అతని పక్కన ఉన్న వ్యక్తి అడిగాడు, ఇక సార్, ఈ అమ్మాయి ఎందుకు అంత ముఖ్యమైనది అని అంటాడు. అప్పుడు మహేంద్ర వర్మ నెమ్మదిగా చెప్తాడు, ఆమె దగ్గర ఉన్న ఆస్తి అని చెప్తాడు. కానీ ఆమె దగ్గర ఉన్న ఆస్తి కాదు ముఖ్యమైనది, ఆమె దగ్గర ఉన్న రహస్యం అని చెప్తాడు. ఇదే సమయంలో ఆ ఇంట్లో ఇక సీత ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అని అందరూ కూడా తన వైపే చూస్తూ ఉంటారు. రాఘవ, అమ్మ లేఖలో చెప్పిన శత్రువు ఎవరో మనకి అసలు తెలియదు. అప్పుడు ఆ మాటకి రాఘవ అయితే, ఎక్కడైనా సరే మనం కలిసి ఎదుర్కొందాం. అప్పుడే బయటకు నుండి ఒక పెద్ద శబ్దం వస్తుంది. అందరూ కూడా బయటకు వచ్చి చూస్తారు. ఇంటి గేట్ దగ్గర ఒక పెద్ద కారు నిలబడి ఉంది. ఆ కారు సడన్గా తెరుచుకుంటుంది. అందులో నుండి మహేంద్ర వర్మ బయటికి దిగి వస్తాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. మహేంద్ర వర్మ నవ్వుతూ, చాలా రోజుల తర్వాత మీ కుటుంబాన్ని మళ్ళీ చూస్తున్నాను. సీత తండ్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. సీత తండ్రి అయితే ఇక ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మహేంద్ర వర్మ, నువ్వా అని షాక్ అవుతూ ఉంటాడు. సీత ఆశ్చర్యంగా అడిగింది, నాన్న ఇతను ఎవరు? మహేంద్ర వర్మ అప్పుడు, నాన్న ఇతను ఎవరు అని సీత అడిగిన మాటకు మహేంద్ర వర్మ నెమ్మదిగా చెప్తాడు, మీ కుటుంబం జీవితం మొత్తం నేనే మీ కుటుంబ జీవితాన్ని మార్చేసిన వ్యక్తిని అని మహేంద్ర వర్మ చెప్తాడు. ఇక ఆ మాటకి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక తర్వాత ఏం జరగనుంది? మహేంద్ర వర్మ తన శత్రువు అని తెలిసిన తర్వాత రాఘవ, సీత ఏ నిర్ణయం తీసుకున్నారు? జైల్లోకి వెళ్ళిన విక్రమ్ బయటికి రాగలడా లేదా? కామెంట్ చేయండి అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్.